ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని కొరకు ఎదురుచూసేవారు నూతన బలము పొందుతారు. అయితే మనము ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు చాలా ఎక్కువ సార్లు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటామంటే ఈ లోకము కోసము ఎదురు చూస్తూ ఉంటాం. మనుషుల కోసము ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల కోసం మనం ఆలోచిస్తూ ఎవరు నాకు సహాయము చేయగలరు? ఎవరు నాకు నా పక్షాన నిలబడరు? ఎవరు నాతో బలముగా ఉండగలరు అని ఈ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని చూపిస్తూ మనుషుల కోసము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరు నూతన బలాన్ని పొందుకోగలరంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. అయితే మనము ఈ లోకము వైపు ఎందుకు చూస్తామంటే ఎక్కువ సమయము దేవునిలో గడపకపోవటం వల్ల, ఎక్కువ సమయము వాక్యాన్ని ధ్యానించకపోవటము, ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో ప్రార్థించకపోవటము, ఎక్కువ సమయము దేవుని స్తుతించలేకపోవటం వల్ల దేవుని యొక్క శక్తిని మనము ఏం చేస్తామంటే పొందుకోకుండా ఈ లోకము వైపు ప్రకృతి సంబంధంగా మనము ఆలోచిస్తూ ఉంటాము. ఎవరు నాకు సహాయం చేయగలరు? ఎవరు నాకు రిఫరెన్స్ ఇస్తారు? ఈ జాబ్‌లో నాకు ఎవరు రిఫరెన్స్ ఇస్తారు? ఈ పనిలో నాకు ఎవరు రిఫరెన్స్ ఇస్తారు? ఎవరి ద్వారా నేను ముందుకెళ్ళాలి? ఈ విధంగా మన యొక్క కెరియర్ గురించి గానీ, లేదంటే మన యొక్క పరిస్థితుల కోసం గానీ ఈ లోకము వైపు మనము వెతుకుతూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈరోజు నీకు ఏ ఏ విషయంలో బలము కావాలి? ఏ విషయంలో నూతన ఆలోచనలు కావాలి? ఏ విషయంలో నూతన పనులు చేయాలనుకుంటా ఉన్నావు? ఏ విషయంలో నూతనముగా ఆలోచన చేస్తూ ఉన్నావు? ఒక్కసారి యేసు వైపు చూడు. ఒకసారి ఆయన కోసము నువ్వు ఎదురు చూసినట్లయితే, ఆయన వైపు నువ్వు చూసినట్లయితే ఆయన నూతన బలమును నీకు నాకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన కొరకు అలా చూడగలమంటే ఆయనకు సమీపముగా ఉన్నప్పుడు, ఆయన శక్తిని తెలుసుకున్నప్పుడు, ఆయన ఉన్నతమైన స్థితిని మనము గుర్తించినప్పుడు ఆయన కొరకు మనము ఎదురు చూడగలము. నిజమే, ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో మనం కృంగిపోతూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూడాలి అంటే యెహోవా కొరకు మనము చూచువారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో, యెహోవా కొరకు ఎదురు చూస్తామో మనము నూతన బలము పొందుకుంటాం. మనము దేవుని వైపు తప్ప ప్రతి ఒక్కరి వైపు మన చేతులు చాపుతూ ఉంటాం. ఎందుకంటే మనము ప్రకృతి సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరు రిఫరెన్స్ ఇస్తారు? ఎవరి ద్వారా ముందుకెళ్ళాలని. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసముంచి ఆయన 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 సహాయం కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన నీకు నాకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నావు? ఏమి పొందుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నావు? ఒకసారి యెహోవా కొరకు చూద్దాం. ఒకసారి దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుని సహాయం కోసం ఎదురు చూద్దాం. ఆయన మనకి నూతన ఆలోచనలు మనకు అనుగ్రహిస్తాడు. నూతన బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన యొక్క అనుమతి లేకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏది కూడా జరగదు. ఆయన అనుమతితోనే ప్రతిదీ మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనకి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి మనం కృంగిపోకుండా, మనకి ఎదురైనటువంటి పరిస్థితుల గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండా, ఎదురైనటువంటి పరిస్థితుల్లో
మనం ఎవరి కొరకు ఎదురు చూడాలంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారి జీవితంలో దేవుడు నూతన పరిస్థితులను ఆయన మనకు చూపిస్తాడు. నూతన మార్గాలను మనకు చూపిస్తాడు. నూతన ఆలోచనలు మనకిస్తాడు. నూతన బలముతో ఆయన మన ముందుకి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.